సో హాయ్ గైస్, వార్ 2 మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ చూశాను. ట్రైలర్ ఎలా ఉంది ఏంటి అనేది మీకు వీడియోలో డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే నా ఒపీనియన్, నాకు నచ్చిందా లేదా అనేది. సో ట్రైలర్ చూశాను. ఒక్క ముక్కలో చెప్పలేనిది అండ్ వన్ వర్డ్లో అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేనిది. సింపుల్గా చెప్తాను, ర్యాంప్ అంతే. దానికి ముందు కే యాడ్ చేసుకోండి. కే ర్యాంప్ ఒక లెవెల్ ఉంది భయ్య. ఫస్ట్ హృతిక్ రోషన్ గారి లుక్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఆయన డైలాగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మన ఎన్టీఆర్ గారి డైలాగు, వావ్, ఇద్దరికి ఆపోజిట్లు అసలు. ఇప్పుడు రితిక్ రోషన్ గారి వెర్షను, ఈయన డైలాగు, ఆ తర్వాత ఆపోజిట్లో మన ఎన్టీఆర్ గారి డైలాగు. అండ్ ఇద్దరికి కూడా యాక్షన్ సీక్వెన్స్లో కూడా ఈయన యాక్షను, తర్వాత ఆయన యాక్షను, దీనమ్మ నాకు నిజంగా చెప్తున్నా కదా, మైండ్ మింగిది అయ్యాను. బుర్రపాడు అసలు. ఒక లెవెల్ ఉంది ట్రైలరు. అసలు ఆ యాక్షన్ సీక్వెన్స్కి మాత్రం చెప్తున్నా కదా, థియేటర్లో గూస్ బంప్స్. అసలు సీట్లో కూర్చోలేము మనము. ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ బస్తాలు పేపర్లు ప్యాక్ చేసుకోండి. ఒక కొత్త ఎన్టీఆర్ గారిని ఇప్పటికు చేసిన రోల్స్ అండ్ ఇప్పటికు చేసిన యాక్షన్ సీన్స్ ఒకటైతే, ఈ వార్ 2లో ఆయన చేసేటువంటి యాక్షన్ సీన్స్ మాత్రం మరో లెవెల్. అంటే ట్రైలర్లో కనిపిస్తుంది మనకు ఆ యాక్షన్ సీన్స్, కానీ దీనమ్మ అసలు ఏమైనా ఉందా? ఈ సినిమాలో మెయిన్గా యాక్షన్ ఎక్కువ ఉంది, చేజింగ్లు ఉంటుంది, గాల్లోకి ఫైట్లు. దీనమ్మ ఏమైనా ఉంది అసలు? బుర్రా పాడు చెప్తున్నా కదా. కేఆర్ అద్వాని అసలు తనకు కూడా యాక్షన్ ఇచ్చారు. యాక్షన్ సీక్వెన్స్ కూడా బాగానే ఉంది. ఇంకా ట్రైలర్లో యాక్షన్తో పాటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా హైలైట్ అయింది. ఇంకో హైలైట్ ఏంటంటే ట్రైలర్ కట్ బాగుంది. ఈ ట్రైలర్ చూస్తుంటే నాకు RRR మూవీ ట్రైలర్ గుర్తుకొచ్చింది. RRRలో ఇద్దరు హీరోల్ని ఎట్లా చూపించారో, ఇప్పుడు ఈ వార్ 2 మూవీలో కూడా రితిక్ రోషన్, ఎన్టీఆర్ గారిని ఇద్దరిని కూడా ఆ విధంగా చూపించారు. లాస్ట్గా పంచ్ ఇచ్చేది ఉంటుంది. దీనమ్మ మతిపోయింది నాకైతే ఏకదం. August 14న ఇంకా మాట్లాడుకుందాం. ఇక మాట్లాడుకునే లేదు. ర్యాంపు బాక్స్ ఆఫీస్ని ర్యాంప్ ఆడిస్తాడు మన జూనియర్ ఎన్టీఆర్ అన్న. ఈ సినిమాతో ఇంకా పాన్ ఇండియా వైడ్గా మరో లెవెల్లో ఆయన రేంజ్ ఏంటో చూపిస్తాడు. అండ్ ఇది మాత్రం పక్కా. చూస్తుంటే హృతిక్ రోషన్ డామినేట్ చేసేలా ఉన్నాడు. సో కనిపిస్తున్న ట్రైలర్లో ఈ ఏకదమ్ యాక్షన్ సీక్వెన్స్ అండ్ ఇద్దరు స్టార్ హీరోల్ని అసలు ఆ డైరెక్టర్ గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎవరిని తక్కువగా చూపించలేదు, ఎవరిని ఎక్కువగా చూపించలేదు. ఇద్దరికి కూడా ఒక లెవెల్ చూపించాడు. ఫ్యాన్స్కి సాటిస్ఫై చేశాడు అసలు. పోటాపోటీగా వాళ్ళ యాక్టింగ్ కానీ, పోటాపోటీగా వాళ్ళ యాక్షన్ సీక్వెన్స్ కానీ కనిపిస్తుంది మనకు ట్రైలర్లో. ఎవరి గురించి తక్కువ మాట్లాడొద్దు. హృతిక్ రోషను వేరే లెవెల్, జూనియర్ ఎన్టీఆర్ అన్న వేరే లెవెల్. ఇంకా ఎంత మాట్లాడుకున్నా తక్కువనే. ట్రైలర్ మాత్రం మాస్తుంది. సో నాకైతే నచ్చింది. ఈగర్గా వెయిట్ చేస్తున్నా. August 14 సినిమా రిలీజ్ అవుతుంది. సినిమా చూశాక రివ్యూ కూడా మాట్లాడుకుందాం. సో ఈ వార్ 2 మూవీ ట్రైలర్ మీకు ఎలా అనిపించింది ఏంటనేది డెఫినెట్గా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.